హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిన్ని ఛానల్ కు స్వాగతం. ఈ రోజు అయితే నేను ఒక టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే నాన్ వెజ్ స్నాక్ ఐటమ్ చేయబోతున్నానండి. అదేమిటంటే ఎంతో రుచికరమైన నోరూరించే చికెన్ పకోడీ అండి. బయట ఫుడ్ వదిలేసి ఇంట్లోనే టేస్టీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అచ్చం హోటల్ స్టైల్ లా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ బయట తినరు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం 1 స్పూను, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1 అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు తుంపి వేసుకోవాలి. ఇప్పుడు పకోడీ మంచిగా కలర్ఫుల్ గా కనబడాలి అంటే కొద్దిగా ఫుడ్ కలర్ వాటర్ లో వేసి కలుపుకొని ఇందులో వేసి అన్ని మసాలాలు చికెన్ కు పట్టేట్టుగా మంచిగా కలుపుకొని 1 అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు తీసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి స్టవ్ సిమ్ లో ఉంచి వేయించుకోవాలి. చికెన్ పకోడీ ఎర్రగా మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చివర్లో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసి వేయించుకుని చికెన్ పకోడీ పైన వేసుకోవాలి. అలాగే దీంతో పాటు ఆనియన్ రింగ్స్, లెమన్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే మన చికెన్ పకోడీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.